Hi students, hearty welcome to Ramu Spoken English. Okay, my dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం. వీడియోలు క్లోజ్ చేసేసుకోండి దయచేసి. వీడియోలతో మనకు సంబంధం లేదు. ఓకే అండి. సో ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మా యొక్క పుస్తకంలో పేజ్ నంబర్ 39 ఓపెన్ చేసుకోండి. బుక్ నంబర్ 1 బాహుబలి ప్యాక్ లో బుక్ నంబర్ 1 సెంటెన్సెస్ అనేటువంటి పుస్తకంలో ఉన్నాము. అందులో భాగంగా 39వ పేజీ ఒకసారి ఓపెన్ చేసుకోండి. మన క్లాస్ విన్న క్లాసే అండి. ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు అనేది నేను అడుగుతున్నా. దయచేసి విద్యార్థులు సమాధానం అయితే చెప్పండి. అందరూ ఓకేనా బ్రదర్స్? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే సార్. వెరీ గుడ్. సో మనము లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో గనక గమనిస్తే లాస్ట్ ఫ్రైడే రోజు మనం విన్న క్లాస్ గురించి మాట్లాడుతున్నా. వర్బ్స్ క్రియల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. వర్బ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరు చెప్తారండి? 2 రకాలు. వర్బ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరు చెప్తారండి? మెయిన్ వర్బ్స్ 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయమ్మా. ఓకే, వెరీ గుడ్. వర్బ్స్ వచ్చేసి 2 రకాలు ఉన్నాయి. వర్బ్స్ అంటే ఏమ్మా? క్రియలు. వర్బ్స్ అంటున్నాం కదా. క్రియలు సార్. ఆ? క్రియలు. క్రియ మనం చేస్తున్న Verbs. పని వర్బ్స్ అంటే క్రియలు. తెలుగులో మనం అర్థం చేసుకోవాలి అంటే క్రియలు. క్రియ క్రియలు. క్రియలు మీన్స్ చేసేటువంటి పనులు. మనం చేసే Yeah. పనులనే మనం క్రియలు అని పేర్కొంటాం అంతే. సో Action మనం words, చేసే sir. పనులు యాక్షన్స్ అని కూడా అంటాం. యాక్షన్స్. యాక్షన్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు వర్బ్స్ అంతే. ఓకేనా? అందరు క్లియరా? ఇకపోతే ఈ వర్బ్స్ వచ్చేసి ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు లాస్ట్ వీడియో చూడండి, నీట్ గా చెప్పాను. ఇప్పుడు కొంచెం లైట్ గా చెప్పుకుంటూ వెళ్తున్నా. వర్బ్స్ వచ్చేసి 2 రకాలు. ఎన్ని రకాలమ్మా? 2 రకాలు. 2 2 టైప్స్. రకాలు. ఒకటేమో హెల్పింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్డ్స్. మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్. రెండవది మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ ముఖ్యమైన క్రియలు. హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు. మెయిన్ వర్బ్స్ అంటే ముఖ్యమైన క్రియలు అని అర్థం. సరే, మనం ఇప్పుడు టాపిక్ లో ముఖ్యమైన క్రియలకి వెళ్ళట్లా. ఓకే, మన టాపిక్ లో ఇప్పుడు ముఖ్యమైన క్రియలకి వెళ్ళట్లా. మనం ఎక్కడ వెళ్తున్నాము ఇప్పుడు? ఏ టాపిక్ లోకి వస్తున్నాము? హెల్పింగ్ వర్బ్స్. Helping ఫస్ట్ verbs. హెల్పింగ్ వర్బ్సే తీసుకుంటున్నాం. అదేందా? ఎందుకు హెల్పింగ్ వర్బ్సే తీసుకోవడం జరుగుతుంది? మొన్న క్లియర్ గా చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. ఎందుకు హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మనము తీసుకోవడం జరుగుతుంది ముందుగా అంటే, మనం ఒక వాక్యాన్ని రాసేటప్పుడు ముందుగా సబ్జెక్ట్ వచ్చి ఆ సబ్జెక్ట్ తర్వాత ఏదైనా హెల్పింగ్ వర్బ్ వాడుకొని ఆ తర్వాత మెయిన్ వర్బ్ వాడతాం. కానీ మెయిన్ వర్బ్స్ వచ్చిన తర్వాత హెల్పింగ్ వర్బ్ వాడరు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్ సార్. అర్థమైందా? అర్థం కాలేదా? మనము ఒక ఇంగ్లీష్ భాష మాట్లాడేటప్పుడు ముందుగా ఏం మాట్లాడతాం? మామూలుగా సబ్జెక్టులు మాట్లాడతాం. అవునా? ఎస్ సార్. అవునా? అవునండి. క్లియరా? అవునండి. మరి సబ్జెక్టులు మాట్లాడిన తర్వాత హెల్పింగ్ వర్బులు మాట్లాడతామా లేకపోతే మెయిన్ వర్బులు మాట్లాడతామా? Helping verbs. మోస్ట్లీ మనము 99% హెల్పింగ్ వర్బ్ వాడుకుంటాం. వాడుకున్న తర్వాత అప్పుడు మెయిన్ వర్బ్ వాడుకుంటాం. మెయిన్ వర్డ్ వాడు. అంతేగాని హెల్పింగ్ వర్బ్ ను మెయిన్ వర్బ్ తర్వాత అయితే వాడం. ఎక్కడైనా చూపిస్తారా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. అర్థమైందండి. అందరు మాట్లాడండి ఒక్కసారి. ఎందుకంటే అందరు క్లియర్ గా ఉన్నారంటే ముందుకు పోతా. అర్థం కాలేదు అని ఏడ్చకండి, బాధపడకండి, అడగలేదే సార్ని అని అనుకోకండి, మనస్ఫూర్తిగా అడగండి. ఓకేనా? ముందుకు పోవచ్చా?
పోవచ్చు. ముందుకు పోవచ్చా? ఎస్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము హెల్పింగ్ వర్బ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆర్ యు ఆల్ ఓకే? ఓకే sir. సార్. ఎస్ ఎస్. ఈ సార్ ఇవన్నీ ఎందుకు సార్ మాకేం అర్థం కావట్లేదు అనేవాళ్ళు వెనకటి భాగాలు క్లియర్ గా లేరు అని అర్థం. కాబట్టి దయచేసి కొత్త వాళ్ళు ఈ వీడియో మీకు అర్థం కాని ఎడల వెనకటి భాగాలు చూడండి. మీకంత ప్లేలిస్ట్ కూడా ఉంది చక్కగా లైన్ ప్రకారంగా. ఒకవేళ అర్థం కాకపోయినా తెలియకపోయినా నన్ను అడగండి, నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు డిస్టర్బ్ కావద్దండి, నేను చెప్పిన మాటలు మాత్రం చక్కగా వినండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి అయ్యా, మొన్న చెప్పిన క్లాసే మళ్ళీ రిపీటెడ్ గా జరుగుతోంది. చూడండి, మామూలుగా మెయిన్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ కు సహాయంగా ఉంటాయి కాబట్టి వీటికి ఏం పేరు పెట్టినారయ్యా? హెల్పింగ్ వర్బ్స్. మళ్ళీ ఇంత మౌనం పనిచేయదు, కొంచెం కొంచెంగా మాట్లాడాలి, గడిబిడి చేయకూడదు. అంతేగాని మాట్లాడండి. మెయిన్ వర్బ్స్ కు సహాయంగా ఉండేటువంటి పదార్థాలు ఏమి, వాటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? సునీల్ గారు సార్ వీడియో క్లోజ్ చేయాలి ఫస్ట్ పాయింట్. ఓకే, సక్రమంగా ఎక్కడైనా కూర్చొని క్లాస్ అని. ఓకేనా? రైట్. సో సహాయక క్రియలు అంటే హెల్పింగ్ వర్బ్స్. మనము వాడేటప్పుడు ముందు స్థానంలో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ఆ తర్వాతే మెయిన్ వర్బ్స్ వస్తాయి. అందుకే మనము ముందుగా హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని రకములు ఇప్పుడు చెప్పండి అయ్యా. నేను ఆల్రెడీ మన ఒక లిస్ట్ ఇచ్చాను, ఎవరు చెప్తారు ఎన్ని రకాలు ఉన్నాయి? ఎస్ సార్ మొత్తం 4 రకాలు 5 రకాలు సార్. ఎస్, ఒక 4-5 రకాలు ఉన్నాయి కదా. వెరీ గుడ్. అవును. నంబర్ 1 బి ఫార్మ్స్ సార్. బి ఫార్మ్స్ ఒకటో రకం బి ఫార్మ్స్. రెండవ రకం హ్యావ్ ఫార్మ్స్ సార్. హ్యావ్ ఫార్మ్స్. మూడవ రకం ఫ్యూచర్ ఫార్మ్స్ సార్. ఫ్యూచర్ ఫార్మ్స్. నాలుగవ రకం సార్ మోడర్న్ వెర్బ్స్ సార్. మోడల్ వర్బ్స్. మోడల్ వెర్బ్స్. ఫిఫ్త్ డూ ఫార్మ్స్ సార్. డూ ఫార్మ్స్ అనకుండా ఇన్విజిబుల్ ఫార్మ్స్. డూ డస్ డిడ్. ఓకే. ఒకవేళ మీరు డూ ఫార్మ్స్ అని గుర్తు పెట్టుకోవడానికి అనుకున్న పెద్ద తప్పేం కాదు. ఓకేనా? డూ Okay. ఫార్మ్స్ అని చెప్పినా పెద్ద తప్పేం కాదు. ఓకే, ఇన్విజిబుల్ వర్బ్స్ అంటాము, వీటిని విజిబుల్ వర్బ్స్ అంటాం. ఓకేనా? ఇవి కనిపిస్తాయి కాబట్టి విజిబుల్ అంటాము, ఇవి కనిపించవు కాబట్టి ఇన్విజిబుల్ అంటాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అడగండి ఎవరికైనా డౌట్ ఉంటే. సరే ఇవి నాకేం అర్థం కావట్లేదు అనేవాళ్ళు వెనక భాగంలో మీరు లేరు అని అర్థం, అంతే. కాబట్టి ఆ వీడియోలు చూడండి, ఆ వీడియో క్లియర్ గా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఒకవేళ ఆ వీడియో మీకు అర్థం కాకపోతే రాము గారు మాకు ఆ వీడియో ఇవ్వండి అంటే నేనే చెప్పి ఇస్తా, ఇబ్బంది పడకండి. ప్లేలిస్ట్ లో ఉంది, యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. ఎస్, ఎవరికైనా ఇంతవరకు అర్థం కాలేదు సార్ అనే వాళ్ళు ఉంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు. క్లియర్ గా ఉంది సార్, ముందుకు వెళ్ళిపోదాం అంటే ముందుకు వెళ్ళిపోదాం. క్లియర్ గా ఉంది సార్. ఓకేనా? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం సార్. ఎస్. ఇప్పుడు రండి, ఆ సినిమా స్టార్ట్ అయితే చూడు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పుకుంటూ రండి. ముందుగా బి ఫార్మ్స్ తీసుకుందాం. వీటిలో లిస్ట్ ఏందయ్యా? ఈజీ యాము ఆరు వజో వర్రు విల్ బి. ఈజు, యాము, ఆరు, వాజు, వర్రు, విల్ బి. అంతే కదయ్యా? ఏమైనా డౌట్ ఉందా? అంతే సార్. వెరీ గుడ్. నెక్స్ట్ బి ఫార్మ్స్ అయిన తర్వాత రెండోది హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్. సరే, ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ లిస్ట్ కి ఎవరెవరు వస్తారు? Have, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. వెరీ గుడ్. మూడో స్థానం ఫ్యూచర్ ఫార్మ్స్. ఫ్యూచర్ ఫార్మ్స్. అవును సార్. వెరీ గుడ్. ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ లో ఎవరెవరు వస్తారు? విల్లు విల్లు, ఈ రెండు జోడి. విల్లు వుడ్ జోడి, షెల్ షుడ్ జోడి. కెన్ను ఇలాగే నేర్చుకోవాలి, జోడి జోడిగా నేర్చుకోండి, బాగుంటది. విల్లు వుడ్, షెల్ షుడ్, కెన్ను కుడ్డు, మే మైట్. ఏమైంది? ఇవి ఇలా గుర్తు పెట్టుకుంటూ నేర్చుకుంటే నీట్ గా ఉంటారు మీరు.
ఓకే, సో అది. ఇప్పుడు ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, లేదా నాలుగోది చెప్పండి. మోడల్ వర్బ్స్, వీటిలో మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి, లిస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి. మోడల్ వర్బ్స్ లో యాక్చువల్గా ఇవన్నీ మోడల్ వర్బ్స్ ఏనండి. అందులో స్పెషల్ మోడల్ వర్బ్స్ అంటాం వీటిని. ఇవి యాక్చువల్గా హెల్పింగ్ వర్బ్స్ కిందకి రావు, అయినా కూడా రాసుకోండి అంతే. హ్యావ్ టు చెప్పాలి మరి. హ్యాస్ టు, హ్యాడ్ టు, ఉండండి. నీడ్ టు, ఇంకా వాంట్స్ టు, ఇంకా లైక్ టు, లైక్స్ టు, ఇంకా యూజ్ టు, ఇంకా ఈగర్ టు, ఆట్ టు. సో ఇవన్నీ కూడా మోడల్స్ అని పేరు పెట్టినారు అన్నట్టు, అర్థమైందా? సరే, మోడల్స్ కాకపోయినా మనం యూసేజ్ నేర్చుకుంటే చాలు, అంతకంటే ఇంకేం వద్దు, టెన్షన్ పడకండి. ఇకపోతే ఇంతవరకు క్లియరా? 4 రకాలుగా. మరి ఇంకొక రకం ఉందిగా, ఇన్విజిబుల్ ఫార్మ్స్. అవి ఏమి? డూ ఫార్మ్స్ కిందకి వస్తాయి కదా. మరి వాటిని ఏమంటారు? ఆ పదాలు ఏంటి? Does, did. చాలు, ఎనఫ్. ఇవి ఇంగ్లీష్ ని పట్టి పీడిస్తున్నటువంటి సహాయక క్రియలు. వీటిని మీరు బాగా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్ అనేది ఇట్ విల్ బికమ్ ఈజీ. ఏమ్మా, ఇంతవరకు డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. ఇది ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకొని నాకు పెట్టండి, నేను తర్వాత గ్రూప్ లో పెడతాను, ఇబ్బంది లేదు. ఎవరికైనా అనుమానం ఉందా దీని వరకు? అర్థాలు గిర్తాలు రాదు, అర్థం కాలేదు సార్ కాదు, ఇంతవరకు ఇవి చెప్పడానికి వస్తాయి సార్, నో ప్రాబ్లం అంటారా? ఎస్, అనుమానం లేదు సార్ అంటారా? చూసుకోండి ఒకసారి. సార్ మోడల్ వెర్బ్స్ మ్యాండేటరీ సార్? ఏంటి? అది మోడల్ వెర్బ్స్ ఉన్నాయి కదా సార్? అవును, ఓకే. అది సార్, అవి కంపల్సరీ ఇప్పుడు బి ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ తో అది ఇక్కడ వీటితో పాటు ఇవి కూడా నేర్చుకోండి, పనిలో పని అయిపోద్ది అని పెట్టారంతే. ఓకే సార్. అంతేగాని యాక్చువల్ గా చెప్పాలంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ కిందకి వచ్చే బి ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, వీటిని మోడల్స్ అని పెట్టినారు. అది మోడల్స్ అనేది ఊకనే పేరు పెట్టినారు అంతే. సరే, గ్రామటికల్ నేమ్స్ మనం మాట్లాడకూడదు, దాని గురించి అవసరం లేదు. ఇవి కూడా దీనితో పాటు నేర్చుకోవడం వల్ల మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే టెన్సెస్ అనేటువంటి ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా? అర్థం కాలేదా? సార్, ఓకేనా? కాబట్టి వీటిని కూడా ఎందుకు తీసేయాలా? ఇప్పుడే నేర్చుకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే సార్. అందరు క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? ఎవరైనా మాట్లాడాలి ఇప్పుడు. క్లియర్ గా ఉన్నాం సార్, నో ప్రాబ్లం సార్, ఎటువంటి ఇబ్బంది లేదు అని. ఇంతమంది ఉన్నారు కదా, ఎవరికి ప్రాబ్లం లేదా, ప్రాబ్లం ఉందా చూసుకోండి ఒకసారి. చిన్న క్వశ్చన్స్ కానీ అడిగేసేయండి, అనుమానాలు ఇక్కడే తీర్చేసుకోండి, ముందుకు పోదాం. అయ్యో ఇవన్నీ తెలిసినవే సార్, ఎందుకు సార్ టైం వేస్ట్ సార్, ముందుకు పోండి అంటారా? చూసుకోండి. ఏమ్మా జయశ్రీ, గణపతి మాట్లాడాలి కొంచెం ఎవరైనా. క్లియర్ సార్, క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే నాకు అర్థం కాకుండా పోతున్నారు సార్ అని మాత్రం అనకండి దయచేసి. పేపర్ టు పేపర్, పిన్ టు పిన్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం అడుగుతున్నా, ఒక నిమిషం లేట్ అయినా చింతల. ఎస్, ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నానయ్యా. చెప్పే ప్రతి పాయింట్ బాగా అర్థం చేసుకోండి, కీలక విషయాలు వస్తాయి ఇప్పుడు. ఎస్, ఇప్పుడు నేను అడిగిన దానికి ఒక సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పినా సంతోషపడతా. బాగినండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పినా సంతోషపడతా. ఎస్, ఇక్కడ బి ఫార్మ్స్ లో మనకు ముందుగా వచ్చినటువంటి పదం ఏదయ్యా? ఈజ్ సార్. ఈజ్. మనం ఇప్పుడు ఈజ్ గురించి మాట్లాడదాం కొంచెం. ఓకే సార్. బాగినండి, ఇక్కడ ఇంకా చాలా పదాలు ఉన్నాయి, నేను దానిల గురించి మాట్లాడలా. మనకు తెలిసిన ఫస్ట్ ఒక పదం ఉంది. ఏంటి ఆ పదము? ఈజ్. కాబట్టి నేను ఇప్పుడు ఈజ్ గురించి మాట్లాడుతున్నా, ఇంకా మిగిలిన సంగతులు అన్ని తర్వాత చూసుకుందాం. ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం కాబట్టి, పిన్ టు పిన్ వెళ్తున్నాం కాబట్టి నేను ఈజ్ గురించి తీసుకుంటున్నా అంతే. ఎస్, ఇప్పుడు ఎవరైనా ఒకరు నోరు తెరిచి చెప్పండి, ఈజ్ అంటే అర్థం ఏమి, ఈజ్ ఎవరికి వాడాలి, అర్థం ఏంటి, ఎవరికి వాడాలి? ఇప్పుడు చెప్పండి అయ్యా. సార్ ఉండేను, ఉన్నాను,
ఒకరు మాట్లాడండి, క్లారిటీగా మాట్లాడండి, తప్పులు చెప్పకుండా మాట్లాడండి. అనుమానం లేదు సార్, నేను చెప్తాను సార్ అనే వాళ్ళు క్లారిటీగా చెప్పండి. ఉన్నాడు ఉన్నది ఉన్నాడు థర్డ్ పర్సన్ సింగులర్ కు ఉపయోగిస్తాము. అంత దుర్ముద్ర. ఇప్పుడు మీరందరూ గమనించాలి. ఇప్పుడు ఒక అతను సమాధానం చెప్తున్నాడు. అయ్యా ఇంకోసారి చెప్పు. ఉన్నది ఉన్నాడు. సునీల్ గారు మ్యూట్ పెట్టేసేయండి, వీడియో క్లోజ్ చేయండి ప్లీజ్. వీడియో క్లోజ్ చేయి. నువ్వు వీడియో పెట్టొద్దు. చూడాలంటే వద్దొద్దు. చెప్పు. క్లాసు మీరు చెప్పే చూడాలంటే ఇది ఆడియో వచ్చాను సార్. ఇది రాకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీడియో నువ్వు వెనక తిప్పు, ఇట్లా ఇట్లా స్లైడ్ చేయి. స్లైడ్ చేస్తే నా బొమ్మ వస్తుంది. నువ్వు వీడియో పెట్టాకు సునీల్ అన్న, వీడియో క్లోజ్ చేయి. నువ్వు వీడియో పెడితే నీ వీడియో నీకే రిఫ్లెక్ట్ కొడుతుంటదన్నా. ఇప్పుడు కనిపిస్తుందా బోర్డు? చెప్పు. లేదు సార్. బోర్డు కనిపించలేకపోతే ఒకసారి బయటికి వెళ్ళిరా, బయటికి వెళ్ళిరా వస్తుంది. కొంచెం అలా డిస్టర్బ్ చేయకండి ఎవరు కూడాను. ఓకే అమ్మా, మంచి టాపిక్ చెప్తున్నా, బాగినండి. ఇప్పుడు సమాధానం చెప్పిన బ్రదర్ మీరు రండి. ఇప్పుడు చెప్తావు కదా, ఏం చెప్తివి? ఈజ్ అంటే ఏమి, దానికి అర్థం ఏంటి, ఎవరెవరికి వాడతారు? ఎస్. ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు. కొంచెం అట్లుండు. ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు. ఉండమ్మా. నెక్స్ట్ అర్థం ఏమి? ఉన్నది ఉన్నాడు. ఎవరికి వాడతారు? థర్డ్ పర్సన్ సింగులర్. హీ షీ థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్స్. హీ షీ. చెప్పు. ఇట్ ఇట్ కాస్త ఆగు, కాస్త ఆగు. ఓకే. ఇక్కడ సినిమా ఏం జరిగిందంటే, ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు అని చెప్పినాము, బాగుంది. ఎవరికి వాడతారు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అన్నాడు, హీ అన్నాడు, షీ అన్నాడు, ఇట్ అన్నాడు. ఇక్కడ మీకు క్లారిటీ రావాల్సిన ప్రశ్న ఏంటంటే, సార్ అసలు ఈ థర్డ్ పర్సన్ ఏంది సార్? వీడెక్కడి నుంచి వచ్చా? పర్సన్ అంటే ఏంది సార్? నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏంది పర్సన్స్? పర్సన్స్ తెలియకుండా ఏంది అసలు? నువ్వు ఎందుకు పర్సన్స్ అంటున్నావు? ఏం అర్థం కావట్లా అని ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలా. అర్థమైందా? అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈజ్ గురించి మాట్లాడుతున్నాము, ఏదో సింపుల్ గా ఉంది కాబట్టి ఉన్నది ఉన్నాడు అంటే బట్టి కొట్టి నేర్చుకుందాంలే అనుకోవచ్చు. ఇమీడియట్లీ ఇంకొక పదం ఉంది ఇక్కడ పైన, ఈజ్ తర్వాత ఏముంది చూడండి. అప్పుడు దీనికి ఒక సామెత వస్తుంది. యామ్ అంటే మళ్ళీ ఉన్నాను అని, ఇది మొదటి వ్యక్తికి వాడాలని. అలాగే ఆర్ అని వస్తుంది, నెక్స్ట్ ఆర్ అని వస్తుంది. ఆర్ అంటే ఎవరికి వాడాలి? దాని అర్థం ఏమి? ఉన్నాను, ఉన్నవి. ఇలాగా ఒకటైతే ఏదో బట్టి కొట్టొచ్చు, రెండైతే బట్టి కొట్టొచ్చు, మూడైతే బట్టి కొట్టొచ్చు, 4 సంగతేమి, 5 సంగతులేమి, 6 సంగతులేమి, పై నుంచి కింది దాకా 25 పదాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఏ విధంగా గుర్తు పెట్టుకుంటారు మీరు? నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? నా క్వశ్చన్ అర్థమైందా? మీకు అర్థం కావట్లేదా? అర్థమైంది సార్. అర్థమైందా? అంటే మూల సూత్రం ఏంటి? అసలు ఈ బీ ఫార్మ్స్ అంటే ఏంటి, హావ్ ఫార్మ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే ఏంటి, ఈ పదాలు ఏంటి, ఇవి ఎవరికి వాడతారు, ఎవరి కోసం వాడతారు, వాటి అర్థాలు ఏంటి, వాటి పరమార్థాలు ఏంటి తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పండి. డైరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవడం ధర్మమా, హెల్పింగ్ వర్బ్స్ ఎవరికి హెల్ప్ చేస్తాయని నేర్చుకోవడం ధర్మమా? ఇది మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థం కాలే? అర్థం కాలే మీకు అర్థం కాలే? ఇప్పుడు నేను ఏమంటున్నా, మనం టాపిక్ లో పోతున్నాం సార్, భలే చెప్తున్నారు సార్ గారు. అబ్బా వర్బ్స్ అంటే 2 రకాలు అన్నాడు. ఒకటేమో మెయిన్ వర్బ్స్ అన్నాడు, ఒకటేమో హెల్పింగ్ వర్బ్స్ అన్నాడు, లేదా హెల్పింగ్ వర్బ్స్ అన్నాడు, మెయిన్ వర్బ్స్ అన్నాడు. హెల్పింగ్ వర్బ్స్ లో రకరకాలు రాయించాడు. ఈజ్ అన్నాడు, యామ్ అన్నాడు, ఆర్ అన్నాడు, వాజ్ అన్నాడు, వర్ అన్నాడు, విల్ బి అన్నాడు. బీ ఫార్మ్స్ అంటే, హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ వస్తుందంట. ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే విల్ వస్తుందంట, వుడ్ వస్తుందంట. ఇది నేర్చుకుంటే నీకు వర్కౌట్ అవ్వదు భయ్యా. అసలు ఈ హెల్పింగ్ వర్బ్స్ లను ఎవరికి వాడాలి, ఏ పదార్థాలకు వాడాలి, ఆ వాడేటువంటి వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళెవరు, వాళ్ళెందుకు వచ్చారు సినిమాలో, ఇది మీకు అర్థమైన రోజు
హెల్పింగ్ వర్బ్స్ వాడడం పెద్ద కథ కాదు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థం కాలే? ఇంకా అర్థం కాలే? అర్థమైంది సార్. ఇప్పుడు Yes, sir. ఇప్పుడు లిస్ట్ రాసినాం సార్, మేమే కదా సార్ చెప్పినాము బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. మొన్న మీరు ఇలాగే రాయించేశారు కదా సార్. మాకు బీ ఫార్మ్స్ అంటే తెలిసిపోయినాయి, ఈజ్, ఎంఆర్, వాజ్, వర్, విల్ బి. హ్యావ్ ఫార్మ్స్ అంటే తెలిసిపోయినాయి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే తెలిసిపోయినాయి, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఒక లిస్ట్ చెప్పమంటే చెప్పేస్తాం సార్, రాయమంటే 10 సార్లు రాసేస్తాం సార్. చాలా చక్కగా అర్థం. అది కాదు అర్థమయ్యేది. అసలు ఈజ్ అంటే ఏమి, అది దాని ఎవరికి అర్థము, దాని అర్థాలు ఏంటి, దాన్ని ఎవరికి వాడాలి. ఆ యామ్ అంటే ఏమి, యామ్ ఎవరికి వాడాలి, దాని అర్థం ఏమి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆర్ అంటే ఏమి, అది ఎవరికి వాడాలి, దాని అర్థం ఏమి. వాజ్ అంటే ఏమి, వట్ అంటే ఏమి, విల్ బి అంటే ఏమి, ఇది ఎవరెవరికి వాడాలి. హ్యావ్ ఫార్మ్స్ ఎవరికి వాడాలి, ఫ్యూచర్ ఫార్మ్స్ ఎవరెవరికి వాడాలి, ఎలా వాడాలి, ఏ సందర్భాన్ని ఎలా ఉపయోగించాలి. అసలు ఈ సినిమాలో హీరోలు ఎవరు అని తెలుసుకునేటువంటి ప్రక్రియని పర్సన్స్ అని అంటారు. ఏమంటారు? పర్సన్స్. పర్సన్స్ అనేటువంటి ఆ పదార్థం తెలియకుండా నువ్వు హెల్పింగ్ వర్బ్ లిస్ట్ నేర్చుకున్నా యు ఆర్ వేస్ట్. ఇది గుర్తు పెట్టుకోండి. నౌ గాట్ మై పాయింట్? అర్థం కాలే? సార్ అర్థమైంది సార్. అర్థమైందా? చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైందో కొంచెం చెప్పండి. మీకు అర్థమైంది కాబట్టి చెప్పండి, మళ్ళీ క్లియర్ గా చెప్తా. ఎస్. అసలు థర్డ్ పర్సన్ అంటే ఎవరో, సెకండ్ పర్సన్ అంటే ఎవరో అన్నారు ఫస్ట్ కదా. మనం ఏం మాట్లాడుతున్నాం అలా చెప్పకూడదు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ టాపిక్ లో వచ్చినాం, వర్బుల గురించి వచ్చాం. వర్బుల్లో 2 రకాలని తెలుసుకున్నాం. ఏంటవి? ఒకటేమో హెల్పింగ్ వర్బ్స్, రెండోదేమో మెయిన్ వర్బ్స్. నేను- సరే, వాటి లిస్ట్ కూడా నేర్చుకున్నాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఒక లిస్ట్ ఉంది, ఇక్కడ ఉంది, డైరెక్ట్ గా కనిపిస్తుంది. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్, డూ ఫార్మ్స్ అని ఉన్నాయి. ఇంతవరకు నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చేసినట్టేనా? లేదు సార్. కాదే, అలా రాదే. లిస్ట్ నేర్చుకున్నంత మాత్రం రాదు కదப்பா. అవును సార్. లిస్టు తయారు చేసుకున్నాం అంతే. కానీ ఈ లిస్టులో ఉన్నటువంటి పదార్థాలు ఈజ్ కావచ్చు, యామ్ కావచ్చు, ఆర్ కావచ్చు, వాజు, వారు, విల్ బీలు, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్లు, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్లు, వీటన్నింటినీ డూ, డస్, డిడ్లు ఎవరెవరికి వాడాలి, ఏ సందర్భాన వాడాలి, ఎలా వాడాలి, అసలు ఆ వాడుక ఎవరి కోసం, ఇది తెలుసుకునేటువంటి ప్రక్రియ పేరే. ఇప్పుడు అర్థమైందా బ్రదర్స్? మీకు ఇవి తెలియకుండా, వీటి గురించి తెలియకుండా మనము సినిమాలో ఎంట్రీ కాలేము. పర్సన్స్ అంటే ఎవరు ఇక్కడ? హీరోస్, అంతే. హీరోస్. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఎవరు, వీటి గురించి తెలుసుకోకుండా మీరు ఈ బీ ఫార్మ్స్ ఎలా ఉపయోగించాలో తెలీదు. ఊకనే ఈజ్ ఎవరికి వాడాలో తెలీదు, ఊకనే యామ్ ఎవరికి వాడాలో తెలీదు, ఆరు ఎందుకు వాడాలో తెలీదు, విల్లుంది ఎవరికి వాడాలో తెలీదు, ఎలా వాడాలో తెలీదు, అర్థం తెలీదు, తలమార్థం తెలీదు. అలాంటప్పుడు మీరేం వాడతారు? అలాంటప్పుడు మీరు నేర్చుకోవాల్సిన ప్రక్రియ పేరు ఏమయ్యా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పర్సన్స్ అనేటువంటి టాపిక్ కు వెళ్తున్నాము. పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొనౌన్స్. గుర్తు పెట్టుకోండి. ప్రొనౌన్స్ అంటే సర్వనామములు, గ్రామటికల్ నేమ్. అర్థమైంది ఇప్పుడు? ఏమ్మా అందరు మాట్లాడాలి. ప్రొనౌన్స్ అంటే గ్రామటికల్ నేమ్, పర్సన్స్ అనేది జనరల్ నేమ్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలే? ఇంగ్లీష్ గ్రామటికల్ నేమ్ ప్రొనౌన్స్. గ్రామటికల్ లో గ్రామర్ విషయంలో ప్రొనౌన్స్ అని పేరు పెట్టినారు. ప్రొనౌన్స్ లో ఉండేటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలన్నీ పర్సన్స్ మీద ఆధారమైతుంది. నౌ గాట్ మై పాయింట్? గాట్ మై పాయింట్ ఆర్ నాట్? సో పర్సన్స్ అంటే వేరు కాదు, ప్రొనౌన్స్ అంటే వేరు కాదు. మళ్ళీ డౌట్స్ అడగొచ్చు మీరు, సార్ ప్రొనౌన్స్ అంటే ఏం సార్ అని. ప్రొనౌన్స్ అంటే వేరు కాదు, పర్సన్స్ అంటే వేరు కాదు నాన్న. ప్రొనౌన్స్ అనేది గ్రామటికల్ నేమ్. గుర్తుపెట్టుకోండి, గ్రామర్ లో ఉండేటువంటి పేరు ప్రొనౌన్స్. పర్సన్స్ ఎక్కడ ఉండదు. ఏది సార్ నాకు చూపి సార్, ఈ బుక్ లో చూపి, గ్రామర్ బుక్ లో నువ్వే స్పెషల్ గా చెప్తావు అని చూపించారు. మళ్ళీ మీకు ప్రొనౌన్స్ అనే టాపిక్ ఉంటది కానీ పర్సన్స్ అనే టాపిక్ ఉండదు. ఎక్కడే చూపియండి నాకు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఏమ్మా మాట్లాడండి, అందరు మాట్లాడండి కొంచెం క్లియర్ గా. సో గ్రామటికల్ నేమ్ ఏమి? ప్రొనౌన్స్. సర్వనామములు అంటారు. అర్థమైందా? ఇకపోతే
ఈ ప్రొనౌన్స్ అనేది గ్రామటికల్ నేమ్ అయితే ఆ ప్రొనౌన్స్ లో ఉండేటువంటి హీరోల పేర్లే పర్సన్స్. నౌ గాట్ మై పాయింట్ క్లియర్? ఇప్పుడు చెప్పండి, మనము ఫస్ట్ బి ఫార్మ్స్ నేర్చుకోవాలనా లేకపోతే పర్సన్స్ నేర్చుకోవాలనా? పర్సన్ నేర్చుకోవాలి సార్. ఎందుకు? ఆ బి ఫార్మ్స్ ఎవరికి ఉపయోగించాలి, ఎవరెవరికి ఉపయోగించాలంటే ఫస్ట్ నీకు పర్సన్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. కానీ డైరెక్ట్ గా నేను హెల్పింగ్ వర్బ్ నేర్చుకుంటానంటే ఇట్ ఈస్ అ వేస్ట్ థింగ్. క్లియర్? క్లియర్ సార్. ఏమ్మా ఇప్పుడు అందరూ మాట్లాడాలి, మనం వెళ్ళిపోతున్నాం, ఇక పర్సన్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే సార్. వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. అనుమానం లేదు కదా? అనుమానం అయితే లేదు కదా? క్లియర్ గా ఉన్నారు కదా? నో డౌట్ సార్. ఇప్పుడు నేనేమంటా, బి ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ లిస్ట్ ఒకటే తెలుసుకున్నారు, బాగుంది. ఆ లిస్ట్ అంతా చెప్పగలుగుతున్నారు, బాగుంది. కానీ ఆ లిస్ట్ లో ఉండేటువంటి పదాలను వాడాలంటే ముందుగా నీకు పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? అది మ్యాటర్. ఇకపోతే ఇప్పుడు ఇదొక స్లైడ్, ఇదొక ఫోటో తీసి మా గ్రూప్ ద్వారా నాకు పంపించండి. ఆ తర్వాత నేను పర్సన్స్ అనేటువంటి టాపిక్ లోకి వెళ్ళిపోతా. ఎస్, ఫోటో తీసి పెట్టండి. క్లియరా? ఫోటో తీయడం ఏమయ్యా ఇంతసేపా? ఎస్ సార్. ఎస్, తీసేసినాం. ఓకేనా? ఇది తీసేస్తున్నాయి. ఇక దీంట్లో అనుమానం ఉంటే ఎవరైనా మాట్లాడవచ్చు. అనుమానంతో ఎవరు లేరు? నోడవచ్చు. వెరీ గుడ్, తీసేస్తున్నా. ఎస్ సార్. నౌ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది టాపిక్. ఇప్పుడు అందరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఇది మన ఊరు, మన పల్లెటూరు, మన ఊరు, మన సిటీ, మనం ఏమన్నా అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు కదా. అందరు జాగ్రత్తగా వినండి, నాకు సమాధానం చెప్తురండి. అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఇక్కడ చూడండి, ఇది మై హౌస్, నా ఇల్లు. ఇది నా ఇల్లు. ఒక్క నిమిషం. జాగ్రత్తగా చూడండి, హౌస్ ఇది. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారండి? ఫస్ట్ అంతే. సో ఇక్కడ చూడండి, పర్సన్స్ వచ్చే అమ్మా లోపల మాట్లాడద్దండి అమ్మా ఎవరు. ఎస్, పర్సన్స్ వచ్చేసి ఈ ప్రపంచంలో 3 పర్సన్స్ గా ఉన్నారండి. ఎంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా? 3 పర్సన్స్. అది ఏం సార్, ముగ్గురేనా? ఇక్కడే ఉన్నాం కదా సార్, మా క్లాస్లోనే ఒక 40 మంది ఉన్నాం కదా సార్, మా క్లాస్లోనే ఒక 20 మంది ఉన్నాం కదా సార్, మా ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు సార్, మీ ఇంట్లో ఒక 20 మంది ఉన్నారు కదా సార్, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ పర్సన్స్ కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా, లక్షలు కోట్ల మంది ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. అది పర్సన్స్, వ్యక్తులు, ప్రపంచానికి సంబంధించి. ఎవరికి సంబంధించి? ప్రపంచానికి సంబంధించి. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్, 3 పర్సన్స్ అన్నాను కదా, ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నారు కదా, ఇది ఎవరికి సంబంధించి అంటే ఇంగ్లీష్ వరల్డ్ కు సంబంధించి. ఎవరికి సంబంధించి? ఇంగ్లీష్ వరల్డ్ కి సంబంధించి. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నటువంటి ఇంగ్లీష్ ప్రపంచంలో ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమంది అంటే 3 వ్యక్తులు. ఇది గుర్తు పెట్టుకోండి, మైండ్ లో సచ్చేంత వరకు గుర్తు పెట్టుకోండి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్ అని అడిగాడు ఒక ప్రశ్న. మీ ఇంటి పక్కింటి అతను ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్ అన్నాడు. అప్పుడు మీరు ఇచ్చే సమాధానం? దేర్ ఆర్ ఓన్లీ 3 పర్సన్స్. ఎస్, దేర్ ఆర్ ఓన్లీ 3 పర్సన్స్. అప్పుడు 3లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ అని చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. నౌ గాట్ మై పాయింట్? ఎస్ సార్. నౌ గాట్ మై పాయింట్? అందరూ మాట్లాడాలి ఇప్పుడు. ముందు Okay, ప్రశ్న sir. ఏంటి? ప్రశ్న ఏంటి? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్? ప్రపంచంలో, ప్రపంచానికి సంబంధించి, భాషకు సంబంధించి, ఇంగ్లీష్ భాషకు సంబంధించి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అని అడిగిండు. ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారో చెప్పండి ఇంగ్లీష్ లో. ఎవరైనా చెప్పొచ్చు. దేర్ ఆర్, చెప్పండి.
There are 3% in the ఎక్కడ English language. ఎక్కడ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ In the ఇంగ్లీష్ English language. వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్ అంటే World. ఇంగ్లీష్ ప్రపంచంలో ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ప్రపంచంలో మనకు 3% ఉన్నారట. ఎంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా? 3%. మనం ఏం మాట్లాడినా ఈ ముగ్గురు వ్యక్తుల గురించే మాట్లాడతాం. అది లాజిక్. నౌ గాట్ మై పాయింట్. Yes, అర్థం sir. కాలే అర్థం కాలే. మనం ఏమన్నా మాట్లాడు, మనం ఏ దాని గురించి మాట్లాడినా కూడా ఈ ముగ్గురు గురించే మాట్లాడతాం అన్నట్టు. ఇంకా వేరే లేదు, ఇంకా ప్రపంచంలోనే లేదు. ఇక ఎవరికైనా అర్థం కాకపోతే ఈ పాయింట్ అర్థం కాలేకపోతే అడగండి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్? ఇంగ్లీష్ వరల్డ్ లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఎస్, ఎవరు చెప్తారు సమాధానం? వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పండి, కొత్త వాళ్ళు చెప్పాలి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్? ప్రపంచంలో, ఇంగ్లీష్ ప్రపంచంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారయ్యా అని అడిగింది. దేర్ ఆర్ 3%. వెరీ గుడ్, వెరీ గుడ్. 3% ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్. దేర్ ఆర్ 3% ఇన్ ఇంగ్లీష్ వరల్డ్. హూ ఆర్ దే అని అడిగినాడు. హూ ఆర్ దే అంటే వాళ్ళు ఎవరు? ఎస్, అక్కడే ఉంది ఆన్సర్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది ఫస్ట్ నోటికి రావాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం గొప్పతనం కాదు. ఫస్ట్ ఇంగ్లీష్ ప్రపంచంలో ఉండేటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. నో గాట్ మై పాయింట్? క్లియర్? Clear, అందరు sir. క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి. No doubt, sir. ఇది మీ ఇంటి కాడ ఉండే మనుషులు, మా ఇంటి కాడ ఉండే మనుషులు, మీ ఊర్లో ఉండే మనుషులు, మా ఊర్లో ఉండే మనుషుల గురించి మాట్లాడట్లేదయ్యా. పర్సన్స్ అంటే గ్రామటికల్ గా మనం నేర్చుకుంటున్నాము. ఇంగ్లీష్ గ్రామర్ లో 3% ఉన్నారు. ఏమన్నా డౌట్ ఉందా? ఎవరు వాళ్ళు అని అడిగితే మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. No doubt, డౌట్ ఏం sir. లేదా? నో డౌటా? Okay, అనుమానం sir. లేదు కదా? No Yes, doubt. sir. ఒకవేళ అనుమానం ఉంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, మీకు వీడియో ఇస్తా కదా, నిదానంగా చూడండి, క్లియర్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ముందుకు పోతున్నా. క్లియరా? Okay, sir. ముందుకు పోతున్నానా? రైట్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి. ముందుగా హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్? There are 3%. 3%. హూ ఆర్ దే? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్ గురించి తెలుసుకోవాలనా, థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలనా? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ పర్సన్ ఫస్ట్ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇదో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్ అంటే మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి అయ్యా. ఫస్ట్ పర్సన్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం మనము? మన ఇంట్లో నుంచే మనం మొదలు పెడతాం అనమాట. ఇప్పుడు చెప్పండి, ఎవరు మొదటి వ్యక్తి ఈ సృష్టిలో? మొదటి వ్యక్తి ఎవరు అంటే నాకు నేనే మొదటి వ్యక్తి. ఎవరు? నేనే మొదటి వ్యక్తి. కాబట్టి ఇంగ్లీష్ లో మొదటి వ్యక్తికి పేరేం పెట్టినారు? పదం ఏం పెట్టినారు? ఐ. ఐలో ఫస్ట్ ఉంది చూడండి, ఉందా లేదా? ఉంది సార్. ఇటుపక్క ఐ, నేను అంటే నేనే మొదటి వ్యక్తిని. ఐ అంటే ఇది ఫస్ట్ అని కూడా లెక్క చూపిస్తుంది. అవునా కాదా? అవును సార్. సో అందుకనే నేను అనేదే మొదటి వ్యక్తి. అందులో ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. అందుకనే సింగులర్. సింగులర్ అంటే ఏకవచనము, ప్లూరల్ అంటే బహువచనము. సరే, ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పర్సన్ లో సింగులర్ ఎవరు? ఐ. I, sir. సరే, నేను నా ఎన్నుకున్న వాళ్ళని నేనేమని పిలుస్తా ఇప్పుడు? We. అది అప్పుడు వి అనే పదం ఏర్పడింది అనమాట. వి అంటే అర్థమేమి? నేను ఒకటే కాదురా, మేమంతా ఉన్నాం, రండ్రా, ఎవరు వస్తారు రండ్రా అంటాడు వాడు. అంటే ఐకు బలం ఇచ్చేది ఎవరు? We. అంతే కదా. నేను బాగుండాలి, మేము బాగుండాలి. మేము అంటే ఇక్కడ భార్య, పిల్ల, అమ్మ, అప్ప, అక్క, చెల్లి, తల్లి, పిల్ల, అందరం మేమంతా బాగుండాలి. ఎవడైనా కోరుకునే దేవుడిని అదే. దేవుడా, నా కుటుంబం బాగుండాలంటే ఫస్ట్ నేను బాగుండాలి, నేనైన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరం మేమంతా బాగుండాలి అని కోరుకుంటాడు. కాబట్టి ఫస్ట్ పర్సన్ అంటే ఎవరెవరి కిందికి వస్తుందమ్మా? సింగులర్, ప్లూరల్ రెండు ఉంటాయి. ఆ సింగులర్ అంటే ఐ, ప్లూరల్ అంటే ఉయ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. సో ఇప్పుడు చెప్పండి, టోటలీ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్?
There are three persons. There are 3 persons in English word. There are 3 persons in English word. So 3 word. persons లో what are they and who are they? ఎవరు వాళ్ళు? First person, second person and third person. Yes. Now I am talking about the first person. First person singular ఎవరు? First person plural ఎవరు? ఇప్పుడు చెప్పేయండి. ఏమో I, plural ఏమో we. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఈ ఇల్లు అయిపోయా. ఇల్లు అయిపోయింది ఇంకా చూడండి ఒకసారి. ఈ ఇల్లు అయిపోయిందా లేదా చూసుకోండి ఒకసారి. అయ్యి ఉయ్యి. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా చూసుకోండి ఒకసారి. ఫస్ట్ పర్సన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేదు సార్ ముందుకు పోదాం అంటే ముందుకు పోదాం. అర్థం No కాదు. doubt, sir. నో డౌట్ సార్. నో డౌట్. ఓకే. ఇప్పుడు నా ఇల్లు అయిపోయిన తర్వాత మన కంటికి కనపడే ఇల్లు ఎవరిదయ్యా? ఎదురు సార్. దాన్నే సెకండ్ పర్సన్ అంటారు. నౌ గాట్ మై పాయింట్. ఫస్ట్ పర్సన్ కి ఆపోజిట్ ఉన్నవాడే రెండవ వాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాము సార్కి ఎదురుగా ఎవరు మాట్లాడుతున్నారు? మేము సార్. స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అందరు కలిపి నాకు యు, మీరు అంటున్నా నేను. మీరు అది గమనించాలి. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు అందరు ఒకటైతే రాము సార్ ఒకటే ఇక్కడ. అర్థమైందా? సో మొదటి వ్యక్తి రాము సార్ కాదని అంటే నేనుగా ఐ అనుకుంటా. అర్థమైందా? అది. సో ఐకు ప్లూరల్ ఏమి? ఉయ్. ఇది మొదటి వ్యక్తి సంబంధం. ఇప్పుడు రెండో వ్యక్తి సంబంధం. మనం ఎవరితో మాట్లాడతామో వాడే రెండో వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరితో మాట్లాడతామో వాడే రెండో వ్యక్తి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివతో మాట్లాడుతున్నా, నాకు రెండో వ్యక్తి ఎవరు? శివ. నేను మురళితో మాట్లాడుతున్నా, నాకు రెండో వ్యక్తి ఎవరు? మురళి. మురళికి మురళే ఫస్ట్ వ్యక్తి, మురళికి రాము సార్ రెండో వ్యక్తి. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? Okay, sir. అర్థమైందా? ఇప్పుడు నేను మురళి మాట్లాడుతున్నామయ్యా. ఐ అండ్ మురళి మాట్లాడుతున్నాం. నేను మాట్లాడితే నాకు నేనుగా ఫస్ట్ వ్యక్తి, మురళి నాకు సెకండ్ వ్యక్తి. అలాగే మురళి మాట్లాడేటప్పుడు వాడికి వాడు ఫస్ట్ వ్యక్తి, వాడికి నేను సెకండ్ వ్యక్తి. నౌ గాట్ మై పాయింట్? అర్థమైంది sir. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మొదటి వ్యక్తి గురించి మాట్లాడితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. ఇది అర్థమైంది కదా? డౌట్ ఏం లేదు కదా? నో డౌట్ సార్. No doubt, ఇది sir. ఎంతవరకు డౌట్ లేదు? ఈ ఇల్లు వరకు డౌట్ లేదు. ఇప్పుడు ఈ ఇంటికి వెళ్తున్నాం మనం అంటే నా ఇంటి ఎదురుగా ఉన్న వాడితో మాట్లాడుతున్నా నేను. అప్పుడేం మాట్లాడతా అంటే నీవు అని ఒకరిగా ఉన్నప్పుడు చేయి చూపించి మాట్లాడుతున్నా. నీవు అంటే ఏమి ఇక్కడ? యు. నీవు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా చూసి చెప్పండి ఇప్పుడు. తలకాయ పెట్టండి ఆడా. నీవు అంటున్నా నేను. సింగులర్ అవుతుంది. సింగులర్ ఎట్లా సార్? సింగులర్ అని ఎలా కనుక్కుంటావు? ఒక వాక్యంలో నేను సింగులర్ అని ఎలా కనుక్కోవాలంటే యు ఆర్ ఏ డాక్టర్ అని ఉంది, యు ఆర్ ఏ టీచర్, యు ఆర్ ఏ డాక్టర్ అని ఉంది. ఇప్పుడు చెప్పు, 10 మంది ఉన్నాడా ఒకడే ఉన్నాడా? ఒకడే ఉన్నాడు సార్. దాన్నే తెలివి అనేది. ఇక్కడ యు ఆర్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ టీచర్ అన్నాను కాబట్టి ఈ యు అన్నప్పుడు నీవు ఒక డాక్టర్ అని అర్థం ఇస్తుంది. నౌ గాట్ మై పాయింట్? Okay, sir. ఒకవేళ యు ఆర్ డాక్టర్స్ అన్నాను అనుకో, అప్పుడు ఎంతమంది వచ్చినట్ల? ప్లూరల్ చాలా ఇప్పుడు అర్థమైందా? యులో 2 రకములు ఉండదు. రెండవ వ్యక్తిలో ఎంతమంది ఉండరు? ఎంతమంది ఉంటారు రెండవ వ్యక్తిలో? సెకండ్ పర్సన్ లో ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. యు అని నీవు ఏకవచనం సింగులర్, మళ్ళీ యు అనేది మీరు ప్లూరల్. ఫస్ట్ పర్సన్ లో ఏ విధంగా అయితే సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయో సెకండ్ పర్సన్ లో కూడా అదే విధంగా సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయి. ఆ సింగులర్ పేరే యు అండ్ యు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? Okay, sir. అర్థమైంది. అందరూ మాట్లాడాలి ఇప్పుడు. మీరు లోపల గొణిగితే కూడా నాకు వర్కౌట్ అవ్వదు. క్లియర్ కట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఎస్, అందరూ మాట్లాడండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం పట్టపట్ట చెప్పండి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్? There are 3 persons. 3 persons in English world. What are they and who are they? ఎవరు వాళ్ళు? First person, First person, second person and third person. First person, second person and third person. Yes. Yes, tell me about the first person. Who are first persons? I, sir. First person singular I. First person plural we. Any doubt? నో No డౌట్ doubt, sir. Second person singular, యు. sir. second person plural. యు. అర్థం పోయింది కదా? అయిపోయింది కదా ఇంకా? ఎస్ సార్. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ డౌట్ లేకుండా అయిపోయింది కదా?
Yes, sir. అయిపోయింది. సో టోటల్ గా ఇంగ్లీష్ వరల్డ్ లో 4 పదాలు బయటకు వచ్చినాయి. ఏంటి ఆ పదాలు చెప్పండి ఇప్పుడు? I, we, We, you, you. we, it, they. తలకాయ యా ఊరు మూవ్ 4 పదాలు బయట పడినాయి. ఫస్ట్ పర్సన్ ప్లూరల్, We, సెకండ్ you, పర్సన్ you. ప్లూరల్. ఐ, we, you, we, you. you and you You, తీసేయి. you. You and ఈ you. పదం తీసేయి. ఇంకా ఫస్ట్ పర్సన్ బయట పడి సెకండ్ పర్సన్ అయిపోయారు. అవునా కాదా? Yes, sir. I think. ఇక మిగిలినది ఆడుకునే వాళ్ళు ఎవరయ్యా? నేను కాదు, మేము కాదు, నువ్వు కాదు, మీరు కాదు. ఇక మిగిలిన వారు వాళ్ళందరూ ఏ దానికి వస్తారయ్యో? Third person, sir. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది. ఏం అర్థమైంది చెప్పండి అమ్మా ఇప్పుడు చూద్దాము. భూప్రపంచంలో ఫస్ట్ పర్సన్ అనే వాళ్ళకి రెండే పదాలు ఉండేది. మీరు తనకలాడాల్సిన అవసరం లేదు. ఉండేది రెండే పదాలు. ఒకటి ఐ అండ్ వి. రెండవ పర్సన్స్, సెకండ్ పర్సన్స్. ఉండేది 2 పదాలు, యు అండ్ యు. ఆ 2 పదాలు ఒకటే కాబట్టి ఉత్త యు అని నేర్చుకున్న చాలు. యు అనగానే సెకండ్ పర్సన్ గుర్తుకు రావాలి, ఐ వి అనగానే ఫస్ట్ పర్సన్స్ గుర్తుకు రావాలి. ఇక మిగిలిందంతా కూడా ఏ జాతికి చెందుతుంది? ఏ పర్సన్స్ కి చెందుతుంది? Third Third person. person. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. I, ఐ. I, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, we. we, సెకండ్ పర్సన్ సింగులర్, you, You, యు. సెకండ్ పర్సన్ ప్లూరల్, you. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు నిలబడి మాట్లాడుతున్నారు అనే కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ నిలబడి మాట్లాడతారు ఎప్పుడైనా కానీ రోడ్డు మీద. వీళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడతారు బాగినండి, వీళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడతారు వాళ్ళే 3వ వ్యక్తులు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సార్. అర్థం కాలే? Yes, sir. అర్థమైంది. ఈ మొదటి వ్యక్తి గాడు, ఈ రెండో వ్యక్తి గాడు, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడేటప్పుడు వీళ్ళ నోట్లో నుంచి వేరే ఇతర మాటలు ఏమైనా రాని అవన్నీ 3వ వ్యక్తికి సంబంధము. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. Yes, sir. అర్థమైందో అర్థం కాలేదు? చాలా మంది ఊకనే కూర్చోండి, అయ్యో అర్థం కాలేదు సార్. సార్ అర్థమైంది ఇప్పుడు సార్. అందరూ మాట్లాడాలి. అర్థమైంది సార్. అర్థం కాలేదు అని మాత్రం అనకండి దయచేసి. అర్థమైంది సార్, ప్యూర్లీ అర్థమైంది. రాజారత్నం, రాజవీర్, సాయరీస్, అరుణ అర్థమైంది సార్. అందరూ చెప్పాలమ్మా. ఏం అర్థమైందో చెప్పండి, ఒక్కరు చెప్పండి. ఏం అర్థమైంది? ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు. వీళ్ళిద్దరు కలిసి రోడ్డు మీద మాట్లాడేటప్పుడు కానీ, వీళ్ళిద్దరు ఎప్పుడైనా మాట్లాడుకొని వీళ్ళ నోట్ల నుంచి వాడేటువంటి ఇతర పదాలన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందికి వస్తాయి. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? Yes, sir. ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ మాట్లాడేటువంటి ఆ నోట్ల నుంచి ఊడిపడే ప్రతి మాట కూడా 3 వ్యక్తులకు సంబంధమే. ఎగ్జాంపుల్స్ చెప్తాను, బాగినండి. నాకు సమాధానాలు చెప్పుకుంటూ రావాలి. అందరూ సమాధానాలు ఇవ్వాలి. ఓకేనా? ఆర్ యు ఆల్ రెడీ? Yes, sir. ఆర్ యు ఆల్ రెడీ? బాగినండి. వీడు రోడ్డు మీద ఉన్నటువంటి కిషోర్. బాగినండి. కృష్ణ. వీడు రోడ్డు మీద ఉన్నటువంటి ప్రసాద్. వీడు అంటున్నాడు, హాయ్, హౌ ఆర్ యూ. ఎందుకు హౌ ఆర్ యూ అనాల్సి వచ్చింది చెప్పండి ఇప్పుడు. హాయ్, హౌ ఆర్ యూ అన్నాడు. ఎందుకు హౌ ఆర్ యూ అన్నాడు? సెకండ్ పర్సన్ కాబట్టి ఎస్, వీడు సెకండ్ పర్సన్ కాబట్టి వీడు హౌ ఆర్ యూ అన్నాడు. వీడు అప్పుడు ఆన్సర్ ఏమి ఇస్తున్నాడంటే ఐఎమ్ ఫైన్. ఎందుకు? వాడు ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ అన్నాడు. వాట్ అబౌట్ యూ అన్నాడు. అప్పుడు వీడు అంటున్నాడు ఎస్ ఐఎమ్ గుడ్. హౌ ఈజ్ యువర్ ఫాదర్ అన్నాడు. హౌ ఈజ్ యువర్ ఫాదర్. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ గురించి మాట్లాడింది 2 సెకండ్లే, అవును సార్. అవునా? ఇప్పుడు చూడండి, హౌ ఈజ్ యువర్ ఫాదర్ అన్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరి గురించి మాట్లాడినాడు ఈ కృష్ణ అనేవాడు? Third person. అంటే ఇక్కడ ఎవరు థర్డ్ పర్సన్? Father. యువర్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ పర్సన్. నౌ గాట్ మై పాయింట్?
ఎస్ సార్. అప్పుడు వీడు అంటున్నాడు మై ఫాదర్ ఈస్ గుడ్. వినండి, మై ఫాదర్ ఈస్ గుడ్. వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అన్నాడు. వాట్ అబౌట్ యువర్ యువర్ ఫాదర్. ఫాదర్ అన్నాడు. ఇప్పుడు యువర్ ఫాదర్ అంటే ఎవరు? కృష్ణ గారి ఫాదర్. కృష్ణ గారి ఫాదర్. ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడినట్టు? ప్రసాద్. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడినట్టు. థర్డ్ పర్సన్ ఎవరు ఇక్కడ? కృష్ణ వాళ్ళ ఫాదర్. నౌ గాట్ మై పాయింట్. గాట్ మై పాయింట్. ఫస్ట్ పర్సన్ ఫాదర్. అమ్మా, కృష్ణ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడింది వీడు. ఓకేనా? సో ఇప్పుడు యువర్ ఫాదర్ అనేసరికి ఇక్కడ థర్డ్ పర్సన్ అయిందా లేదా? అయిందండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగినాడు. ఎవరు? కృష్ణ అడిగినాడు వేర్ ఈజ్ లత అని అడిగిండు. లత అంటే ఎవరు? ప్రసాద్ భార్య. వేర్ ఈజ్ యువర్ వైఫ్ లత అన్నాడు. అప్పుడు చెప్పు, ఎవరి గురించి మాట్లాడినాడు? థర్డ్ పర్సన్ సార్. ఎవరు థర్డ్ పర్సన్ ఇక్కడ? లత లత గురించి మాట్లాడినాడు. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడలే. లత అనేటువంటి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడిండు. అప్పుడు వీడు అంటున్నాడు లత వెంట హైదరాబాద్ అన్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరి గురించి మాట్లాడినాడు? ప్రసాద్ వాళ్ళ భార్య గురించి. ఓయ్, ఎవరి గురించి మాట్లాడినాడయ్యా? థర్డ్ పర్సన్ సార్. హైదరాబాద్ అనేటువంటి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాడు. ఎస్ సార్. ఓకే. వేర్ ఈజ్ హైదరాబాద్ అన్నాడు. మళ్ళీ వీడు వేర్ ఈజ్ హైదరాబాద్ అన్నాడు. థర్డ్ పర్సన్. మళ్ళీ వీడు అడిగిన ప్రశ్నలో మళ్ళీ హైదరాబాద్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడిండు. అప్పుడు వీడు అంటాడు నేను ఆంధ్రప్రదేశ్ అన్నాడు. థర్డ్ పర్సన్ సార్. మళ్ళీ థర్డ్ పర్సన్ ఎవరు? ఆంధ్రప్రదేశ్. వీళ్ళు గంట సేపు మాట్లాడినా, 2 గంటల సేపు మాట్లాడినా, 24 గంటలు మాట్లాడినా కూడా అందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఎవరి మీద రన్నింగ్ అవుతా ఉంది? థర్డ్ పర్సన్. ఇప్పుడు అర్థమైందా థర్డ్ పర్సన్ విలువ ఏంటి? ప్రపంచంలో ఈ 4 పదాలు తప్ప ఐ, వి, యు అండ్ యు, ఈ 4 పదాలకు మించిన పదాలు వాడుతున్నాము అంటే అవన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? థర్డ్ పర్సన్. ఇప్పుడు అర్థమైందా థర్డ్ పర్సన్స్ అంటే ఏమో? ఎస్ సార్. ఏంపా, అందరు క్లియరా? ఏమన్నా అనుమానమా? సో మనిషి 1% గురించి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మిగిలిన 99% ఎవరి గురించి మాట్లాడతారమ్మా? థర్డ్ పర్సన్. ఇప్పుడు అర్థమైందమ్మా మనం ఎట్లాంటి మనుషులమో, ఎంత దుర్మార్గులమో. మన గురించి మనం మాట్లాడుకోవడం సావమమ్మా, మన గురించి మనం పుంజుకోమమ్మా. ఎవడు ఎట్లున్నాడో వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి మనిషి అనేటువంటి మానవ మృగం ఈ ప్రపంచంలో తిరుగుతా ఉంది. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్ సార్. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. అర్థమైందా? ఇప్పుడు మీరు గమనించండి, లాజిక్ గమనించండి, లాజిక్ గా ఆలోచన చేయండి. నేను చెప్పేది కరెక్ట్ రాంగా మీకు అర్థమైద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాజికల్ గా చూడండి, మీకు అర్థమైద్ది. శివ అనేవాడు రోడ్డు మీద కనపడినాడు, మోహన్ అనేవాడు రోడ్డు మీద కనపడినాడు. ఏరా బాగున్నావా? బాగున్నాను రా, నువ్వు ఎట్లున్నావు అన్నాడు. అంతవరకు బాగుంది. ఎంతవరకు వినండమ్మా, బాగినండి. శివ అనేవాడు మాట్లాడుతున్నాడు, మోహన్ అనేవాడు వింటున్నాడు. ఇక్కడ ఫస్ట్ పర్సన్, వీటి సెకండ్ పర్సన్. ఇప్పుడు శివ అనేవాడు ఏమన్నాడు? ఏరా బాగున్నావు అంటే బాగున్నాను రా, నువ్వు ఎట్లున్నావు? నా బాగున్నాను రా. వీళ్ళ మాటలు అంతవరకే ఉంటది. అంటే 1 నిమిషంలో అయిపోయాయి వీళ్ళ మాటలు. 1 నిమిషం కూడా కాదు, 10 సెకండ్లు అయిపోయా. ఇక శివగాడు ఎత్తుతాడు చూడు, ఏమంటాడంటే ఒరే ఆ గిరిగాడు ఎక్కడ పోయినాడ్రా? అమెరికా పోయినాడంట, నిజమేనా అన్నాడు. ఇక్కడ 2 థర్డ్ పర్సన్ గురించి మాట్లాడినాడు. ఎవరెవరు వాళ్ళు? అమెరికా అమెరికా. అప్పుడు వీడు అంటున్నాడు అవునరా రే, అమెరికా కాదురా, లండన్ పోయినాడు రా గిరిగాడు ఒకటే కాదురా, మన దగ్గర ప్రవీణ్ ఉండే కదరా, ప్రవీణ్ వాడు కూడా గిరిగానితో పోయినాడు రా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరికి లేనటువంటి గిరిగాడు, ఈ ప్రసాద్ గాడు, ఈ లత, ఈ అమెరికా, ఇవన్నీ కూడా అవసరమా? 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 అవసరం లేదు. చెప్పండి, అవసరమా? ఇప్పుడు రోడ్డు మీద కనపడిన శివగాడు, మోహన్ గాడు ఇద్దరు కనపడినారు. శివగాడు, మోహన్ గాడు మాట్లాడుకోయింది వాళ్ళ గురించి మాట్లాడుకోయింది జస్ట్ 10 సెకండ్స్. నువ్వు బాగున్నావా, నేను బాగున్నా, అయిపోయింది. కేల్కతంతో కనపంది. ఇక మాట్లాడుతున్న దరిద్రం అంతా ఏ దాని మీద చూడడం? థర్డ్ పర్సన్. ఎస్, మనిషి మానవ మృగం ఏం చేస్తది? ఎక్కువ శాతం ఏ దాని గురించి ఆలోచన చేస్తుంటది? వాడెట్లున్నాడు, పక్కింట్లో వాళ్ళు ఎట్లున్నారు, ఎదురింట్లో ఈఎం ఎట్లుంది, ఆ గేర్ లో వాడున్నాడంట, వీడెక్కడికో పోతున్నాడంట, వాడు ఇంత సంపాదించాడంట, వాడి దగ్గర కారు ఉందంట, వాడి దగ్గర బంగ్లా ఉందంట, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ టీవీ చూస్తాడు, మా టీవీతో పోల్చుకుంటుంటాడు, వాళ్ళ విషయాల గురించి. ఎందుకయ్యా మానవునికి అంత తెలివి?
అర్థం కాలే మీకు? తెలుసుకోవాలి. మనిషి తన అర్థమైంది గురించి సార్. తను ఆలోచించుకోవడము ఎక్కువగా ఉంటదా, ఎక్కువ శాతం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడటమే ఎక్కువ ఉంటదా? ఇప్పుడు చెప్పండి. ఎక్కువ శాతం Third third person person గురించి మాట్లాడితే మాట్లాడతారు. 99% ఆఫ్ ది యూసేజ్ మనిషి Correct. మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయం కూడా థర్డ్ పర్సన్ మీదే ఉంటది. మనిషి దృష్టి అంతా థర్డ్ పర్సన్ మీద ఉంటది. వాడి మీద వాడికి ఎక్కువ ఉండదు. అద్దం మీద పోయేంత వరకే వాడి మీద వాడికి ఉంటది. మిగిలిన సంగతి అంతా మూడో వ్యక్తులే. అర్థం కాలే? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇంకా ఎలాంటి అర్థమైంది. నీచులం అంటే, అబ్బా వాడు మిర్రర్ దగ్గర వాడి ముఖం వాడు చూసుకుంటా, ఈ రోజు నేను ఆఫీసుకి పోతే అందరు నన్నే చూడాలా అంటాడు. అర్థం కాలే? అర్థమైంది సార్. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. పౌడరు సున్నము అన్ని కొట్టుకుంటుంటాడు అర్థం కాలే. మిర్రర్ కాడ నిలబడి. ఏమంటాడు తెలుసా? ఒక మాట అనుకుంటుంటాడు లోపల, ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటది. ఈ రోజు నేను ఆఫీసుకి పోగానే అందరూ నన్నే చూడు ఈ రోజు అంటాడు. అంటే అంత అర్థమేమి, థర్డ్ పర్సన్స్ నన్ను చూడాలా అని అర్థం. నవ్వు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అవును సార్. ఇంకొకటి, మంచి అవును అంగి సార్. వేసుకున్నాడు వాడు, ఆ అద్దం ముందు నిలబడి మంచి అంగి వేసుకున్నాడు. ఈ నేలి చూడరా ఈ రోజు నా షర్ట్ అంతా నిగనిగలాడాలా, ఆఫీస్ లో ప్రతి ఒక్కరు నా షర్ట్ గురించి అడగాల, అందుకే సున్నం కొట్టుకుంటుంటాడు, అందుకే సెంట్ కొట్టుకుంటుంటాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 100% రైట్ సార్. అర్థం కాలే మీకు? ఇంకా అర్థం కావట్లే. మనిషి తాను రెడీ అయ్యేటప్పుడు కూడా మూడో వ్యక్తుల గురించి ఆలోచన చేస్తుంటాడు. అదే దరిద్రం. ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైంది. సో అర్థమైంది what సార్. is the value of third person in English language? You please get it in your minds, my dear friends. అర్థం కాలే? మూడవ వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి మీరు. మూడవ వ్యక్తి గురించి తెలియకపోయినా, మూడవ గురించి నువ్వు అర్థం చేసుకోలేకపోయినా నీ జన్మ వేస్ట్, నీకు ఇంగ్లీష్ రాదు. మనిషి మాట్లాడేటువంటి పదాల్లో కేవలం ఇంగ్లీష్ ప్రపంచంలో కొన్ని కోట్ల పదాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఎస్ సార్. ఉన్నాయి సార్. ఉన్నాయా లేదా? కొన్ని కోట్ల పదాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఐ ఉయ్ యు తీసేయి. మన గురించి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఈడే డెడ్. ఇక మిగిలిన సామ్రాజ్యం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం థర్డ్ పర్సన్. అది. థర్డ్ పర్సన్ అందుకనే గురించి. ఈ థర్డ్ పర్సన్ గురించి రేపు మళ్ళీ క్లియర్ కట్ గా నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోతే మీకు ఇండైరెక్ట్ గా ఎవరి గురించి తెలిసినట్టు, పర్సన్స్ గురించి. పర్సన్స్ గురించి ఒక అవగాహన పొందినట్టు. పర్సన్స్ ఇయర్ నథింగ్ బట్ ప్రొనౌన్స్. Pronoun. అర్థమైందా? గ్రామర్ నేమ్ అర్థం. ప్రొనౌన్స్ జనరల్ గా మనం నేర్చుకోవాలనుకుంటే పర్సన్స్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్? ఫస్ట్ పర్సన్, The per- సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. third person. ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, I. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ we. We. ఇది ఫస్ట్ పర్సన్ అయిపోయా. సెకండ్ పర్సన్ సింగులర్ యు. యు, You. సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, యు. ఇది అయిపోయా. You. సెకండ్ పర్సన్ అయిపోయా. ఇక థర్డ్ పర్సన్. ఇక ఈ వృత్తాంతం, ఈ దరిద్రం అంతా రేపటి క్లాస్ కు వాయిదా వేస్తున్నాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. అర్థమైందా? ఇది పర్సన్స్ అర్థమైంది. గురించి తెలియజేసినటువంటి ఒక విషయం. మీరు పర్సన్స్ గురించి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో మైండ్ లో సెట్ అవుతారో అప్పుడు మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఫస్ట్ అవకాశం దొరుకుతుంది. అంతవరకు ఇంగ్లీష్ అనేది బయటికి రాదు. నౌ గాట్ మై పాయింట్? ఎస్ సార్.